నిజంగా అండి మీ పిల్లల్ని ఆరాధనకు తెండి. పాస్టర్ గారు ఏం చేస్తారో అదే చేస్తారండి. వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారో అదే మాట్లాడుతున్నారు. వాళ్ళు ఏం ఏం చెప్తారో అది ఆ చిన్నతనంలో అది వాళ్ళు ఎక్కించుకుంటారు. నిజమండి. ఎప్పుడు పిల్లలు కదా, మీరు ఇంటి దగ్గర ఉండండి, మీరు బడికి వెళ్ళిపోండి, మీరు అలా అట్లా ఆడుకోవడానికి వెళ్ళిపోండి, మీరు వెళ్ళండి ఆడుకోవడానికి వెళ్ళండి, ఇవన్నీ చెప్పకూడదండి. తప్పు. అంటే ఇంతవరకు మనం చాలా తప్పులు చేసాం. అందరూ చేశారులేండి, ఇంకెందుకు. కానీ కనుక చూసారా, ఆ చిన్నతనంలో దానికి ఏమర్థమైంది, అది ఎంత పక్క డ్యాన్స్ చేసింది. అది హీరో కూడా సరిగా వేయలేకపోయాడేమో అనిపించింది నాకు చూసి. నేను 2-3 సార్లు చూశాను, షాక్ అయ్యి నేను అలాగ ఉండిపోయాను. నేను ఏంటి అంత చక్కగా భుజం ఎత్తుకొని అది ఆ స్టెప్ని అలాగే చేస్తుందంటే చూడు చూడ, అది మళ్ళీ చూసుకొని కనుక ప్రియమైన దేవుని పిల్లరా, దేవుడు మనకు అన్నీ చెప్పాడు బైబిల్లో. సూచన అది. ఏంటవి? ఒక టీవీ చూస్తే అవి అలాగే చేస్తారనమాట, సూచన. కనుక మీ పిల్లలకు వీలైనంత వరకు పాఠాలు, వీలైనంత వరకు వాక్యాలు, వీలైనంత వరకు. కొన్ని కుటుంబాలు ఉంటాయండి నిజంగా, వాళ్ళ ఇంట్లో సినిమా కూడా చూడరు, తెల్లవారు నుండి ప్రసంగాలు వేసేస్తారు, తెల్లవారు నుండి ఈ పాటలే మన పాటలే వేస్తూ ఉంటారు. వాళ్ళు అవి వింటూ 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 మీరేం చెప్పొద్దు అంతే. నేను సుందరు, నా కొడుకు ఉన్నాడు, అటు నేను బడిలో జాయిన్ చేయలేదు, శాలిని కూడాను లోకజ్ఞానము వెర్రిది అన్నాడని నేను వెంటనే క్యాన్సిల్ చదువు అన్నాను. అంతే. వాడు అలా చూశానండి, ఇంగ్లీష్ నేర్చుకున్నాడు. వాడు రైటింగ్ ఎలాగుంటుందంటే అమెరికా ప్రెసిడెంట్ రైటింగ్, ఇక్కడెక్కడ ఉండదు అది. బాబు అదేం రైటింగ్, బుర్రపాడైపోద్ది. 31st మనం ప్రసంగం చేసేది చూసారా, నాకే గుండె దడ వచ్చింది. దేవుడికి ఇచ్చేయండి, దేవుడి దగ్గరికి రండి, దేవుడు అన్నీ చెప్తాడు. బైబిల్ కంటే గొప్పగా ఏ పుస్తకం చెప్పదు.